దేవుని నామానికి స్తోత్రములండి. ఐ లవ్ యూ, ప్రైజ్ లార్డ్. ఈరోజు మనము దేవుని యొక్క రక్తమును మనము సేవించినప్పుడు మనం ఎలా జీవిస్తున్నామో దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందామండి. ఎగ్జాంపుల్ చూడండి, ఒక వ్యక్తికి బ్లడ్ లేదు అన్నప్పుడు ఆ వ్యక్తికి వేరే వాళ్ళ బ్లడ్ తీసుకొచ్చి ఎక్కిస్తారు. ఎక్కించినప్పుడు ఏమవుతుంది, ఎవరైతే ఎక్కించుకున్నారో వారు ఎక్కించుకున్న వారి యొక్క స్వభావాలు, మనస్సు అలాంటివే ఈ వ్యక్తిలో కనిపిస్తుంటాయి. అదేవిధంగా దేవుని యొక్క ప్రభువులలో మనం చేయి వేసినప్పుడు, అంటే మనము రక్షణ పొందుకున్న నాట నుండి నేటి వరకు ఆయన యొక్క ప్రభువులలో మనము చేయి వేసి ఆయన రక్తమాంసమును మనం తీసుకున్నప్పుడు, భుజించినప్పుడు ఆయన యొక్క పోలిక మనలో ఉంటుందా, ఆయన యొక్క స్వభావాలు మనలో ఉంటున్నాయా ఒకసారి మనము ఆలోచించుకోవాలండి. అంటే అది నామకే వస్తువుగా మనం తీసుకుంటున్నామా, దాన్ని రొట్టెగా తీసుకుంటున్నామా, ద్రాక్షరసమును అది ద్రాక్షరసంగా తీసుకుంటున్నామా? ఎప్పుడైతే నీవు ద్రాక్షరసమును ఆయన రక్తంగా నీవు నమ్మి తాగుతావో, తీసుకుంటావో, ఆయన రక్తము ఖచ్చితంగా నీ ఒంటిలో, నీ బాడీలో ఉంటుంది. ఆయనకు కలిగిన మనసే, ఆయనకు కలిగిన స్వభావాలే నీలో పనిచేస్తాయి. ఏమాత్రమును ఈ యొక్క భూలోక సంబంధమైన మనస్సు అనేది ఉండదు. అన్నీ పైన పరలోకపు సంబంధమైన మనసు కలిగి జీవిస్తావు. ఆత్మీయ జీవితంలో ఎలా జీవిస్తే నేను దేవునికి దగ్గరగా అవుతాను, నేను ఈ దేవుని కోసం నేను ఏమి చెయ్యాలి, ఎలా చేస్తే నా తండ్రి సంతోషిస్తాడు అనే తపన నీలో ఉంటుంది. చాలామంది అది తీసుకున్నంతసేపు దేవుని రక్తమును, శరీరాన్ని నేను తీసుకున్నా అని అనేస్తారు. కానీ బయటికి రాగానే మామూలు మనిషి వల్లనే ఉంటున్నారు. దేవుని యొక్క స్వభావాలు ఒక్కటి కూడా వారిలో కనిపించడం లేదు. దేవుని యొక్క స్వభావాలు ఏంటిది? దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు క్షమించే మనస్సు గలవాడు. అన్నిటికంటే ఆత్మలను రక్షించాలని తను ఒంటరిగా వెళ్ళి మరి తండ్రితో ప్రార్థించడం, తండ్రితో మాట్లాడడం చేస్తున్నాడు. మరి మనము దేవునితో ఎంత సమయమును గడుపుతున్నామో, ఆయనకు సమయం ఇస్తున్నామా? ఇవ్వడం లేదే. అంటే నిజముగా మనలో ఉన్న దేవుని యొక్క రక్తమును మనం తీసుకున్నప్పుడు అది యేసయ్య రక్తంగా మనం తీసుకోవడం లేదు, యేసయ్య మరి శరీరంగా మనం భుజించడం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే నీవు ఆయన యొక్క శరీరమును, ఆయన యొక్క రక్తమును నీవు సేవిస్తావో ఆయన యొక్క స్వభావాలు నీలో కనిపిస్తవి. ఆయనకు కలిగిన మనస్సు నీలో ఉంటుంది. ఆయన ఆత్మల నిమిత్తమును మరి శరీరధారిగా ఉన్నప్పుడు మూలుగులతో ప్రార్థించున్నాడు. మరి నీవు నేను కూడా ఆత్మల నిమిత్తము మూలుగులతో ప్రార్థిస్తాము. అలాంటి మనస్సు మనలో దేవుడు పుట్టించాలి. ఈ లోకమేది శాశ్వతం కాదు. అంటే కొన్ని సంవత్సరాలే భూమి మీద జీవిస్తాము. తిరిగి మన యొక్క సొంత గృహానికి మనము చేరవలసిన సమయము ఆసన్నమవుతుంది. ఇప్పుడు ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో ఉంటున్నాము. దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఎప్పుడు ఈ జీవితం అయిపోతుంది కదా అనుకొని విరక్తి కలిగి జీవించకూడదు. నా తండ్రి పిలిస్తే నేను సిద్ధంగా ఉండాలనే మనసు కలిగి జీవించాలి. మరి ఈ వాక్యం వినిచిన ప్రతి ఒక్కరూ వినడమే కాదండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే వారు ఇన్ని దినములు దేవుని యొక్క రక్తమును, రక్షణ పొందుకున్న నాట నుండి నేటి వరకు దేవుని యొక్క స్వభావాలు వారిలో లేకపోతే ఈ రోజు నుండైనా ఉంటారు కదా. అందుకోసమే ప్రతి ఒక్కరు షేర్ చేసి మరి దేవుని పని మన యొక్క సామర్థ్యం కొద్దీ మరి ఆయన యొక్క నామాన్ని ప్రకటిస్తామండి. ఐ లవ్ యూ. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ.